స్టూడెంట్స్ వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇన్సెషన్ ఆపరేషన్ ఇన్ డబుల్ లింక్డ్ లిస్ట్. సో డబుల్ లింక్డ్ లిస్ట్లో మనం ఇన్సెషన్ అనేది 3 వేస్లో చేస్తాం. సింగిల్ లింక్డ్ లిస్ట్లో కూడా మనం 3 వేస్లో చేసాం. అదేంటి, స్టార్టింగ్లో ఇన్సెషన్ జరిగింది, మిడిల్లో ఇన్సెషన్ జరిగింది, అదేవిధంగా ఎండింగ్లో ఇన్సెషన్ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ మూడింటికి కోడ్ అనేది రాశాను. సో ఈ కోడ్ని బేస్ చేసుకొని అసలు ఇన్సెషన్ అనేది ఎలా చేస్తాము డబుల్ లింక్డ్ లిస్ట్లో అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, ఇన్సెట్టింగ్ ఏ న్యూ నోడ్ ఎట్ ద బిగినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ చేద్దాం. సో క్రియేటింగ్కి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, క్రియేట్ చేయాలంటే ఏం కోడ్ రాయాలి, ట్రావర్సింగ్ జరగాలంటే ఏం కోడ్ రాయాలి అని. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే అది క్రియేట్ చేసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను 10 అనే వాల్యూ తీసుకున్నాను ఫస్ట్ నోడ్లో, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే సెకండ్ నోడ్ అనేది క్రియేట్ చేశాను. సో సెకండ్ నోడ్ వచ్చేసరికి 20 అనే వాల్యూస్ ఇచ్చాను. సో ఇది చూడండి, ఆల్రెడీ మనం దీని గురించి లాస్ట్ క్లాస్లో చూసాం. సో ఇప్పుడు ఇదేంటంటే ఫస్ట్ నోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్కి హెడ్ అనుకుందాం, ఫస్ట్ నోడ్నే మనం హెడ్ అనుకుంటాను, ఓకేనా. ఇక్కడ ఏం చేయాలంటే స్టార్టింగ్ నోడ్లో అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇన్సెషన్ అట్ బిగినింగ్లో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంకొక కొత్త నోడ్ అనేది క్రియేట్ చేయాలి, ఓకేనా. ఇది లింక్డ్ లిస్ట్. సో ఈ లింక్డ్ లిస్ట్లో ఇది స్టార్టింగ్, ఓకేనా. ఇది సెకండ్ వన్, ఇంకోటి ఉంటే థర్డ్, ఇంకోటి వచ్చేసరికి ఫోర్త్, అట్లాగా కంటిన్యూషన్ అవుతుంది లింక్డ్ లిస్టు. సో ఇప్పుడు నేను రెండే తీసుకున్నాను. ఈ లింక్డ్ లిస్ట్లో నేను ఏం చేయాలంటే బిగినింగ్లో కొత్త నోడ్ అనేది యాడ్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ నోడ్ p ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఐటమ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏదో ఒక ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే వాల్యూని, 100 అనే ఐటమ్ని నేను యాడ్ చేయాలి అక్కడ బిగినింగ్లో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ కొత్త నోడ్ పేరు ఏంటంటే p అనేది న్యూ నోడ్. ఇది వచ్చరికి ఏంటి, హెడ్ అవుతుంది. ఎప్పుడైనా స్టార్టింగ్ అనేది హెడ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే వీటికి కనెక్షన్స్ అనేది ఇస్తే ఇది ఇన్సెట్టింగ్ జరిగిందంటే ఫస్ట్ నోడ్లో. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ అనేది నల్ అయితే, అంటే అసలు హెడ్ అనేది నల్ అంటే ఏంటంటే ఇక్కడ అసలు హెడ్ అనే దాంట్లో వాల్యూవే లేదనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాల్యూ అనేది లేనప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా హెడ్ అనేది దీనికి కనెక్షన్ ఇచ్చేస్తున్నాడు, టెయిల్ అనేది దీనికి కనెక్షన్ ఇస్తున్నాడు, అంటే ఇంకేం లేదు, అసలు ఎటువంటి వాల్యూస్ అనేవి లేవు, ఓకేనా. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఒకవేళ కనుక హెడ్ అనేది నల్ అయితే అంటే ఇక్కడ అసలు ఎటువంటి వాల్యూ లేకపోతే, ఫస్ట్ పొజిషన్లో ఎటువంటి వాల్యూ లేదు, ఇక్కడ వాల్యూ లేనప్పుడు ఇక్కడ వాల్యూ ఉండదు. సో అంతా ఎంటీ అయిపోయింది లింక్డ్ లిస్ట్. అప్పుడు ఏం జరుగుతుందంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్, అర్థమవుతుందా, హెడ్ని టెయిల్కి, నెక్స్ట్ అదేవిధంగా టెయిల్ ఈజ్ ఈక్వల్ టు p. సో కనెక్షన్ అనేది ఇచ్చేస్తున్నాం, ఓకేనా. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ వాల్యూ అనేది ఏమీ లేనప్పుడు ఏం చేస్తున్నాను, p అనే దానికి, ఇదిగో చూసారు ఇక్కడ వాల్యూ అనేది లేదు. సో ఏం చేస్తున్నాను, p అనే దానికి హెడ్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను, నెక్స్ట్ అదేవిధంగా టెయిల్ కనెక్షన్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ వాల్యూ లేనప్పుడు. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇక్కడ వాల్యూ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది క్రియేషన్ అనేది జరిగిపోయింది, ఆల్రెడీ ఇక్కడ లింక్డ్ లిస్ట్ 1 ఉంది, అంటే 2 ఉంది, నోడ్ అనేది 2 నోడ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు కొత్త నోడ్ అనేది ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎలా యాడ్ చేస్తాము అంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే p.next ఈజ్ ఈక్వల్ టు హెడ్. సో ఇది p కదా, ఇదేంటి ఫస్ట్ ప్రీవియస్, ఇది వచ్చేసరికి నెక్స్ట్, ఇది వచ్చేసరికి డేటా, ఓకేనా. ఈ పీలో నెక్స్ట్ అనేది ఉంది చూసారా, ఈ నెక్స్ట్ నుంచి నేనేం చేయాలి, హెడ్కి కనెక్షన్ ఇవ్వాలి. చూడండి ఇక్కడ p.next ఈజ్ ఈక్వల్ టు హెడ్, p.next నుంచి హెడ్కి కనెక్షన్ ఇచ్చేసాను. నెక్స్ట్ చూడండి హెడ్.ప్రీవియస్ని, హెడ్ ఇది కదా, దీనికి చూడండి ఇది వచ్చేసరికి ప్రీవియస్, ఇది వచ్చేసరికి నెక్స్ట్, ఇది డేటా. సో హెడ్.ప్రీవియస్, ఇదిగో ప్రీవియస్ అంటే ఇది, దీని నుంచి ఏం చేయాలి చూడండి పీకి కనెక్షన్ ఇచ్చేసాను, అయిపోయింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే చూడండి, మనకి ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో డబుల్ లింక్డ్ లిస్ట్లో యాడింగ్ జరిగిపోయింది, ఇన్సెషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే పీని హెడ్గా మారుస్తున్నాను. అంటే ఫస్ట్ పొజిషన్లో ఉంది ఏదైనా హెడ్ అవుతుందిగా, ఇప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్లో ఉందా, లేదు, ఫస్ట్ పొజిషన్లో ఇది ఉంది కాబట్టి ఈ పీనే నేనేం చేస్తానంటే హెడ్గా నేమ్ అనేది చేంజ్ చేస్తాను. సో ఇది అంటే ఇన్సెషన్ న్యూ అంటే స్టార్టింగ్లో అంటే బిగినింగ్లో యాడ్ చేయడం ఇలాగా. సో ఇక్కడ మీకు అర్థం కాని పాయింట్ ఏమైనా ఉంటే ఏముంటుందంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే మీనింగ్ ఏంటంటే చెప్తానండి, ఇక్కడ లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ అయ్యి ఉంటేనేమో యాడింగ్ చేస్తా పీతో, ఇదిగో పీ ఇది కదా, దీంతో యాడింగ్ చేస్తా. ఇక్కడ అసలు లింక్డ్ లిస్ట్ అనేది లేదు, హెడ్ అనేది అసలు లేదు, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ అసలు వాల్యూ అనేదే లేదు, ఓకేనా. లేనప్పుడు ఏం చేస్తాను, ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను కొత్తది, ఏంటది, ఇదిగో ఇది p అనేది ఇన్సెట్ చేస్తున్నాను, 10 అనేది ఇన్సెట్ చేస్తున్నాను. సో ఇన్సెషన్ జరిగితే ఇక్కడ ప్రీవియస్ దాంతో కనెక్షన్ ఇవ్వడానికి ఏమైనా ఉందా, ఇక్కడ అసలు వాల్యూవే లేదు కదా, ఈ హెడ్ అనేది లేదు కదా. లేనప్పుడు ఏం చేయాలంటే జస్ట్ సింపుల్గా టెయిల్ అనే కనెక్షను, ఇక్కడ హెడ్ అనే కనెక్షన్ ఇచ్చేస్తా. సో ఇప్పుడు ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ అవుతున్నట్టు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటి, ఇన్సెట్టింగ్ ఏ
న్యూ నోడ్ ఎట్ లాస్ట్. ఇప్పుడు లాస్ట్లో క్రియేట్ చేయాలంటే మనం కోడ్ ఏం రాయాలి? సో ఇప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాసినట్టే 2 కోడ్స్ క్రియేట్ చేద్దాం, 2 నోడ్స్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ 10 అనేది, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి సెకండ్ వన్ వచ్చేసరికి 20. డబుల్ లింక్ లిస్ట్ కదా, అందుకని 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ది ఏంటి? ప్రీవియస్ డేటా నెక్స్ట్. ఇది ప్రీవియస్ డేటా నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇది లాస్ట్, ఇది నల్. అంటే నేను ఇక్కడ 2 నోట్స్ తీసుకున్నాను, ఓకేనా? ఇంకా మీరు ఎన్నేం తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎక్కడ ఇన్సెర్ట్ చేయాలనుకుంటున్నాను చూడండి, లాస్ట్లో ఇన్సెర్ట్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ అంటే ఇక్కడే కదా. సో ఇక్కడ నేను ఒక నోడ్ అనేది ఇన్సెర్ట్ చేయాలి. సో అందుకని నోడ్ P ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ ఐటమ్. అంటే ఇక్కడ ఏదో ఒక ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే నెంబర్ని ఇన్సెర్ట్ చేయాలనుకుంటున్నాను. సో దాని పేరేంటి? నోడ్ పేరు P. న్యూ నోడ్ పేరేంటి? P. దాంట్లో ఉన్న డేటా ఎంత? 100, ఓకేనా? దీని పేరు P. మీ ఇష్టం, మీరు ఏదైనా నేమ్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇక్కడ కూడా మీనింగ్ ఏంటంటే మనకి వాల్యూస్ అనేవి ఏమీ లేకపోతే కనెక్షన్ ఏం చేస్తాను? ఇక్కడ ఇదిగో చూడండి, అసలు ఈ వాల్యూస్ ఏమీ లేవు. లేనప్పుడు ఏం చేస్తాను? ఇక్కడ చూడండి, దీనికే హెడ్ కనెక్షన్ ఇస్తాను, దీనికే టైల్ కనెక్షన్ ఇస్తాను, అంతే సింపుల్. హెడ్ ఈజ్ ఈక్వల్ టు టైల్ ఈజ్ ఈక్వల్ టు పీకే. ఇక్కడ ఈ ఉన్న పీకే హెడ్ టైల్ కనెక్షన్ ఇస్తాను. వాల్యూస్ ఉంటే కదా మనం ఏం చేస్తాను? ఈ ప్రీవియస్ దాంతో కనెక్షన్ ఇచ్చేది, ఓకేనా? ఒకవేళ ఇప్పుడు వాల్యూస్ ఉన్నాయి అంటే వాల్యూస్ అనేది ఆల్రెడీ ఉన్నాయి, 10, 20 అనే వాల్యూ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ P డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టైల్. యాక్చువల్గా ఇదేంటి? టైల్ కదా, అర్థమవుతుందా? లాస్ట్లో ఉండేది ఏంటి? టైల్ అవుతుంది. ఫస్ట్లో ఉండేది ఏంటి? హెడ్ అవుతుంది. సో లాస్ట్లో ఉండేది టైల్ కాబట్టి ఏం చేస్తానంటే ఇప్పుడు కనెక్షన్ ఇస్తున్నాను. P డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు టైల్. ఇది P కదా, ఇదేంటి? ప్రీవియస్. ఇది డేటా, ఇదేంటి? నెక్స్ట్. సో Pలో ఉన్న ప్రీవియస్ దాంతో నుంచి టైల్కి కనెక్షన్ ఇచ్చేసాను, ఓకేనా? నెక్స్ట్ చూడండి, టైల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు P. సో ఇది టైల్ కదా, ఈ టైల్లో ఇదేంటి? నెక్స్ట్ పార్ట్. ఈ నెక్స్ట్ నుంచి నేను ఏమిస్తున్నాను? Pకి కనెక్షన్ ఇచ్చేసాను. సో అయిపోయింది. తర్వాత ఏం చేస్తున్నాను? ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఉండేది ఏమవుతుంది? టైల్ అవుతుంది. లాస్ట్లో ఏది ఉంది? ఇది ఉందా? లేదు, ఇది కదా లాస్ట్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే P అనేది లాస్ట్లో ఉంది కాబట్టి P అనే దానికి ఇదిగో చూడండి, టైల్ ఈజ్ ఈక్వల్ టు P అనే దానికి నేమ్ మారుస్తున్నాను, ఏంటి? టైల్ అని. సో నేమ్ అనేది చేంజ్ అయిపోయింది, ఓకేనా? సో ఇప్పుడు యాడింగ్ అనేది ఇలా జరిగింది. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి చూడండి, ఇన్సెట్టింగ్ మిడిల్. సో మిడిల్లో ఇన్సెషన్ జరగాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు చూద్దాం చూడండి, ఇన్సెట్టింగ్ ఏ నోడ్ ఎట్ మిడిల్లో ఇన్సెట్ చేయాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నోడ్, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ నోడ్ అనేది తీసుకుందాం. ఇది ఒక నోడు 10, ఓకేనా? నెక్స్ట్ ఇంకొక నోడ్ తీసుకుంటున్నాను, ఇది వచ్చేసరికి ఏంటి? 20. సో ఇప్పుడు ఏంటంటే నేను దీని మిడిల్లో ఒక నోడ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ నోడ్ పేరు ఏంటంటే 15 అనే ఒక నోడ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఈ నోడ్ పేరేంటి? కొత్తగా తీసుకున్న నోడు, ఇవి ఆల్రెడీ ఉంది లింకుల లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇక్కడ దీని నుంచి దీనికి కనెక్షన్ ఉంది. ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే మిడిల్లో ఒక నోడ్ తీసుకుంటున్నాను. ఆ నోడ్ పేరేంటి? P అనే ఒక నోడ్ తీసుకుంటున్నాను. సో ఇదేమవుతుంది? P డాట్ ప్రీవియస్ కదా, ఇది వచ్చరికి ఏంటి? P డాట్ నెక్స్ట్, ఇది వచ్చరికి ఏంటి? డేటా, ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని నేను వీటికి చూడండి, ఇక్కడ ఈ కనెక్షన్స్ అనేవి తీసేసేసి ఇక్కడ ఏం చేయాలంటే మిడిల్లో నేనేం చేస్తానంటే ఇదిగో దీన్ని యాడ్ చేస్తున్నాను. దీని నుంచి దీనికి కనెక్షన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు దీనికి కనెక్షన్స్ ఇవ్వాలంటే ఎలాగా? సో ఇప్పుడు చూడండి, హెడ్ అనేది నల్ అయితే ఇందాకట్లాగే అసలు ఈ 2 డీటెయిల్స్ లేవు మనకి. లేనప్పుడు ఏం చేస్తాను? ఇది ఉంది చూసారా, ఈ పీకే నేను హెడ్ అనే కనెక్షను, టైల్ అనే కనెక్షన్ ఇచ్చేస్తాను, అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటి? నాకు ఆ వాల్యూస్ ఉన్నాయి, దాని ముందు ఒక వాల్యూ ఉంది, దాని తర్వాత ఒక వాల్యూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే చూడండి, ఎల్స్లో నోడ్ క్యూ. సో ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నోడ్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ కీ. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ చూడండి, కీ అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు మిడిల్లో ఇన్సర్ట్ చేయాలి. యాక్చువల్గా ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఇదొక నోడు. సో ఇక్కడ కూడా ఒక నోడు ఉంది. సో దీనిది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, 2, 3, 4 కదా. ఇప్పుడు వీటిల్లో మిడిల్ అంటే కరెక్ట్గా మిడిల్లోనే ఇన్సర్ట్ చేయాలని కాదు, ఇక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఇక్కడైనా ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు ఎక్కడ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనేదే కీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 తర్వాత అనుకుంటే 1 అని పెడతావు, లేదు 2 తర్వాత అనుకుంటే ఇక్కడ కావాలంటే 2, నెక్స్ట్ 3. సో ఏ పొజిషన్లో నువ్వు ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నావు అనేది చెప్పేది ఇక్కడ కీ అనేది, ఓకేనా? సో ఇప్పుడు క్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నానంటే నేను ఎక్కడైతే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నానో దాన్ని క్యూ అనుకుంటున్నాను. సో ఇది క్యూ ఫర్ ఎగ్జాంపుల్కి, ఓకేనా? సో ఇప్పుడు క్యూ కనుక ఫర్ ఎగ్జాంపుల్ నల్ అయితే, క్యూ అనేది నల్ అయితే ఏంటి? మనకి నాట్ ఫౌండ్, ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో తెలియదు, ఓకేనా? కోడ్ మొత్తం చెప్తున్నాను మీకు క్లియర్గా.
క్యూ ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, కానీ ఇది లేదు. ఇది లేనప్పుడు నేను అక్కడ ఇన్సర్ట్ చేస్తానా? సో ఇది నార్మల్గా ఇచ్చాడు. నెక్స్ట్ చూద్దాం, చూడండి. క్యూ అనేది ఫైండ్ అవుట్ అయింది. ఫైండ్ అవుట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, క్యూ అనేది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పీ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ డాట్ నెక్స్ట్. చూడండి, ఇక్కడ ఇది క్యూ అయినప్పుడు ఇదేమవుతుంది, క్యూ డాట్ నెక్స్టేగా. ఓకేనా? సో ఇది క్యూ అనేది తీసుకుంటున్నాము, ఇది క్యూ డాట్ నెక్స్ట్ అని తీసుకుంటున్నాను, ఇది పీ, కొత్త నోడ్ పీ. ఇప్పుడు వీటికి కనెక్షన్స్ ఇవ్వాలి. మీరే ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ ఉన్న కోడ్తో చూడండి, పీ డాట్ నెక్స్ట్ నుంచి క్యూ డాట్ నెక్స్ట్. ఇదిగో పీ డాట్ అంటే ఇది పీ, దీంట్లో ఇదేంటి నెక్స్ట్ కదా. సో ఈ పీ డాట్ నెక్స్ట్ నుంచి నేనేం చేస్తానంటే, చూడండి ఇక్కడ క్యూ డాట్ నెక్స్ట్ కనెక్షన్ ఇచ్చాను. ఓకేనా? ఈ కనెక్షన్ పేరేంటి, పీ డాట్ నెక్స్ట్ టు క్యూ డాట్ నెక్స్ట్. నెక్స్ట్ కనెక్షన్ చూడండి, పీ డాట్ ప్రీవియస్ టు క్యూ. ఇదిగో ఇది కదా పీ డాట్ ప్రీవియస్. ఈ పీ డాట్ ఇదిగో ఇది పీ, ఇది ప్రీవియస్. ఈ పీ డాట్ ప్రీవియస్ నుంచి క్యూకి కనెక్షన్ ఇచ్చేసాను, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, క్యూ డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు పీ. అంటే ఇక్కడ చూడండి, ఇదేంటి క్యూ డాట్ నెక్స్ట్ కదా, దీంట్లో ఇదేంటి ప్రీవియస్, ఇది వచ్చేసరికి నెక్స్ట్. ఇప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, క్యూ డాట్ నెక్స్ట్ అంటే ఈ బాక్స్ మొత్తం. ఓకేనా? ఈ బాక్స్లో కూడా పర్టికులర్గా దేంతో కనెక్షన్ ఇస్తున్నావు, ప్రీవియస్తో కనెక్షన్ ఇస్తావు. కాబట్టి ఏం జరుగుతుందంటే క్యూ డాట్ నెక్స్ట్ డాట్ ఇదేంటి ప్రీవియస్ కదా, కాబట్టి ప్రీవియస్. దీని నుంచి నేనేం చేస్తున్నానంటే కనెక్షన్ ఇస్తున్నాను. దేనికి? చూడండి, దేనికి ఇస్తున్నాను, పీకి కనెక్షన్ ఇచ్చాను. ఇదిగో పీకి కనెక్షన్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చరికి చూడండి, క్యూ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీ. అంటే ఇది క్యూ కదా, దీంట్లో ప్రీవియస్ ఉంది, డేటా ఉంది, నెక్స్ట్ ఉంది. కాబట్టి క్యూ డాట్ నెక్స్ట్ నుంచి నేనేం చేస్తానంటే పీకి కనెక్షన్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇట్లాగా 4 టైప్స్గా కనెక్షన్స్ అనేది ఇచ్చాను. ఇక్కడ కూడా మీకు ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉన్న టాపిక్ ఏంటంటే క్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంది క్యూ, నేను ఇన్సెట్ అనేది ఎక్కడ చేయాలనుకుంటున్నాను, క్యూ తర్వాత కదా. సో అందుకని క్యూ అనేది ఇది. ఓకేనా? దీని తర్వాత ఇన్సెట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది క్యూ అయినప్పుడు దాని పక్కన ఉన్నది ఏమవుతుంది, క్యూ డాట్ నెక్స్ట్ అవుతుంది. నేను ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇన్సెట్ చేయాలనుకున్నాను, ఇది క్యూ, ఇది క్యూ డాట్ నెక్స్ట్, దీని మధ్యలో ఇన్సెట్ చేయాలనుకున్నాను, దాని పేరేంటి పీ. ఓకేనా? సో ఇప్పుడు వీటి నుంచి కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇక్కడ రాసిన కోడ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ మీరు అయ్యేది, క్యూ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే అసలు క్యూ అనేది లేదంటున్నాడు. ఒకవేళ లేకపోతే, క్యూ అనేది లేకపోతే నువ్వు అసలు ఎక్కడ ఇన్సెట్ చేస్తావు, అసలు ఇన్సెషనే జరగదు కదా. సో అందుకని అసలు ఏమీ జరగదని చెప్తుంది. ఒకవేళ క్యూ అనేది ఉంది, ఇదిగో చూడండి ఇక్కడ క్యూ అనేది ఉందిగా, ఉంటే ఏం జరగాలంటే చూడండి, ఇది క్యూ అవుతుంది, ఇది క్యూ డాట్ నెక్స్ట్ అవుతుంది, దీని మధ్యలో నేనే యాడింగ్ అనేది జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా ఇన్సెషన్ ఆపరేషన్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.